హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని చెర్రీకి నక్షత్రకి పెళ్లి జరిగిపోతుంది. అందరం కోపంలో ఊగిపోతూ ఉంటారు. శరశ్చంద్ర కూడా కోపంగా ఉంటూ ఉంటాడు. అప్పుడు అపూర్వ అంటుంది, వీడిని చంపేసి మన కూతురికి న్యాయం చేయాలి బావా అని చెప్పి శరశ్చంద్రని ఎక్కిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే భూమి కిందకు వచ్చి అంటుంది, అవును చంపేయాలి చెర్రీని, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అనేసరికి మిగతా వాళ్ళందరూ షాక్ గురవుతారు. కేపీ, మీరా, బిందు అందరూ కలిపి. తీరా చూస్తే అప్పుడు భూమి అంటుంది, మరి చెర్రీని చంపేసిన తర్వాత నక్షత్ర విధవరాలు అవుతుంది కదా, అలాగే ఇంట్లో పెట్టుకుంటే మన పరువును గౌరవం పెరుగుతాయి కదా నాన్న అని చెప్పి అంటుంది. ఇప్పుడు చెర్రీతో నాకు పెళ్లి చేసి మీ గౌరవం పెంచుకోవాలనుకున్నారు కదా, అలాంటి చెర్రీతో నక్షత్ర పెళ్లి జరిగితే మీ గౌరవం కరిగిపోతుందా ఏంటి అంటే మీరు నన్ను చిన్నచూపు చూస్తున్నారా అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది. దానికి శరత్చంద్ర అంటారు, నక్షత్ర కన్నా నువ్వే నాకు ఎక్కువమ్మా, అలా కాదు అని. అలాంటప్పుడు మీరు చెర్రీ నక్షత్ర పెళ్ళిని ఒప్పుకోవాలి కదా నాన్న అని చెప్పి భూమి అంటుంది. దానికి మరే సమాధానం చెప్పలేక శరత్చంద్ర అవును నేను ఒప్పుకుంటున్నాను ఈ పెళ్ళిని అని అంటాడు. ఒక్కసారిగా అపూర్వ నక్షత్ర షాక్లోకి వెళ్ళిపోతారు. కొన్ని రోజులు పోయిన తర్వాత చెర్రీతో ఒక కంపెనీ పెట్టించి వాడికి కూడా మన హోదా కల్పిస్తానమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరా భూమి చేతులు పట్టుకుని నా మేనకోడలు అయినందుకు, నా కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్ యూ భూమి అని చెప్పి అంటుంది. కేపీ వెళ్ళి చెర్రీని ఓదారుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే నక్షత్ర రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి అపూర్వ వచ్చి, నువ్వు ఇప్పుడు బాధపడకు నక్షత్ర, నేను చూసుకుంటాను అంతా, కొన్ని రోజులు తాలిబట్టు వేసుకొని ఉండు, తర్వాత అది ఎప్పుడు తీసేయాలో నేను చెప్తాను అని చెప్పి అంటుంది. దానికి నక్షత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. అపూర్వ అంటుంది, నీకు ఇష్టం లేకుండా నేను మెళ్ళ తాళి కట్టినందుకు ఆ చెర్రీగడికి నరకం చూపించు, అప్పుడు కానీ వాడికి తెలీదు ఇష్టం లేని పెళ్ళిలో వాడికి ఎంత నరకం ఉంటుందో తెలియాలి నక్షత్ర అని చెప్పి అంటుంది. దానికి నక్షత్ర అంటుంది, అవును వాడికి రోజుకి ఇంక నరకం చూపిస్తాను నేను, వాడు ఎందుకు పెళ్లి చేసుకున్నా అనేలా నేను ప్రవర్తిస్తాను అని చెప్పి అంటుంది నక్షత్రం. ఇక్కడ చెర్రీ గగన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళ పెద్దమ్మ శారద చూసి, చెర్రీని కొత్త పెళ్లి కొడుకుకి వచ్చావు రా బాబు అని అంటుంది. ఏది నక్షత్రం తీసుకొని రాలేదు అని అంటే, తనని ఎలాంటిదో మీకు తెలుసు కదా పెద్దమ్మ అని చెప్పి చెర్రీ అంటాడు. అప్పుడే గగన్ వచ్చి, ఏంట్రా ఇంకా జీవితకాలం మా దయ్యాన్ని పెళ్లి చేసుకొని నువ్వు సుఖంగా ఎలా ఉంటావు అని చెప్పి అంటాడు. అవును అన్నయ్య, భూమి నువ్వు కలిపి పెళ్లి చేసుకోవడానికి నాకు ఈ త్యాగం చేయడం తప్పలేదు అని అంటాడు. భూమి ఎందుకు పెళ్ళి ఆపిందో మీకు తెలుసా అని చెప్పే లోపల గుర్తుకు వచ్చి ఆ జరిగిందంతా ఆగిపోతాడు నిజం చెప్పకుండా.